500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గత 3 నెలలుగా 375 రూపాయలు రాష్ట్ర సబ్సిడీ వారి ఖాతాల్లో జమ కావడం లేదు. దాదాపు 150 నుంచి 180 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయి. సిలిండర్ మార్కెట్ ధర 915 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు సబ్సిడీ ఆలస్యం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్ లో నిధులు కేటాయించినప్పటికీ నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా కీలకమైంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. గృహ వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. లబ్ధిదారులు మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ తర్వాత 500 రూపాయలు మినహా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ రూపంలో జమ చేస్తుంది. సంవత్సరానికి 12 సిలిండర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో లబ్ధిదారులు అకౌంట్ చెక్ చేసుకున్నారా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ విడుదల ఆలస్యం అవుతోంది. గత 3 నెలలుగా లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ మొత్తం జమ కావడం లేదు. సుమారు 150 నుంచి 180 కోట్ల వరకు నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం సిలిండర్ ధర 915 ఉండగా లబ్ధిదారులు మొత్తం చెల్లించి సిలిండర్ తీసుకుంటున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 375 రూపాయల సబ్సిడీని జమ చేయాలి. దీనికి కేంద్ర రాయితీ 40 రూపాయలు కలిపి లబ్ధిదారులు సిలిండర్ కు పెట్టే ఖర్చు 500 అవుతుంది. అయితే 3 నెలలుగా రాష్ట్ర సబ్సిడీ 375 రూపాయలు నిలిచిపోవడంతో వినియోగదారులు పూర్తి మొత్తాన్ని తమ చేతి నుంచి చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా రేషన్ కార్డుల ఆధారంగా 39.57 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. ఏడాదికి 2 కోట్లకు పైగా సిలిండర్లకు రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ఇందుకోసం బడ్జెట్ లో 855.22 కోట్లు కేటాయించినప్పటికీ నెలకు సుమారు 80 కోట్లు జమ కావాల్సిన చోట గత 3 నెలలుగా నిధులు విడుదల కాలేదు. దీంతో మహాలక్ష్మి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం కొంత ఆలస్యమైన సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇస్తున్నారు.